మిర్చి సాగు సవాళ్లతో కూడుకున్న పని. ప్రతికూల వాతావరణ పరిస్థితులు రైతులను ఇబ్బంది పెట్టడం ఒక సమస్య అయితే తెగుళ్లు, వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటాయి. నకిలీ విత్తనాల బెడదను అధిగమించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గుంటూరు లామ్ శాస్త్రవేత్తలు మేలు రకం వంగడాలను అందుబాటులోకి తెచ్చారు. చీడపీడలను తట్టుకునేలా పంటను ఇవి ఎలా సంరక్షిస్తాయో ఈ కథనంలో చూద్దాం. గుంటూరు లాంఫామ్లోని ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం 4 రకాల మిర్చి విత్తనాలను ఆవిష్కరించింది. ఎల్సీఏ 620, ఎల్సీఏ 625, ఎల్సీఏ 643, ఎల్సీఏ 657 రకాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. జెమినీ వైరస్, నల్లతామరను నియంత్రించి అధిక దిగుబడినిచ్చేలా ఇవి ఎలా పనిచేస్తాయో లాంఫామ్ అసోసియేట్ డైరెక్టర్ ఈటీవీకి వివరించారు. ఉద్యాన పరిశోధన స్థానం లామ్ నుంచి అభివృద్ధి చేసిన రకం ఎల్సీఏ 643. ఇది బ్యాడిగి రకాన్ని పోలి ఉంటుంది. కాయ ఎండిన తర్వాత కొద్దిపాటి ముడతలు మనం గమనించవచ్చు. మంచి రంగు కలిగి ఉంటుంది. అంటే దాదాపు 110 ఆస్టా యూనిట్లు రంగు కలిగి ఉంటుంది. ఇందులో 35,000 నుంచి 45,000 స్క్వెల్లీ హీట్ యూనిట్స్ కారం కలిగి ఉంటుంది. ఈ పచ్చికాయకి మరియు ఎండుకాయకి బాగా అనుకూలమైన రకం కాబట్టి రైతు సోదరులు మార్కెట్లో డిమాండ్ బాగా ఉన్నప్పుడు 1-2 కోతలు, అంటే మొదటి కోత రెండో కోత కానీ పచ్చికాయకి కానీ కోసేసి తర్వాత ఎండుకాయ తీసుకుంటే మంచి నాణ్యమైన దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. జెమినీ వైరస్ కూడా కొంతవరకు తట్టుకుంటుంది, బెట్టను కూడా తట్టుకుంటుంది. ఈ నల్లతామర పురుగు కూడా కొంతవరకు ఇది తట్టుకున్నట్లు మేము గమనించడమైంది. అధిక దిగుబడి ఈ రకంలో వచ్చినట్టు గమనించడం జరిగింది. వీటిల్లో తేజ తరహాలో ఉండే ఎల్సీఏ 620 సన్న రకం ముఖ్యమైనది. ఈ రకంలో తాలుకాయలు రావని, ఒకే కోతలో 20 క్వింటాల వరకు దిగుబడికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎల్సీఏ 620 రకము ఇది సన్న రకము. తేజ అంటే హైబ్రిడ్ తేజస్విని పోలి ఉంటుంది. ఈ కాయకుళ్ళు కూడా కొంతవరకు తట్టుకుంటుంది. ఇది ఎదబెట్టడానికి మిక్కిలి అనువైన రకము. తప్పనిసరిగా ఒకే కోతలోనే 20 క్వింటాలు రావడానికి ఆస్కారం ఉన్న రకం. కోత కోసిన తర్వాత కూడా తాలుకాయ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఘాటు అనేది పంజెన్సీ అనేది ఎక్కువ ఉండడం గమనించడమైంది. దాదాపుగా 55,000 స్క్వెల్లీ యూనిట్స్ 55,000 స్క్వెల్లీ హీట్ యూనిట్స్ ఉన్నట్టు నిర్ధారణ అయింది ఈ రకంలో. ఈ విత్తనాలన్నీ ఫౌండేషన్ రకమని, కేవలం పరిశోధనా కేంద్రంలో మాత్రమే లభిస్తాయని లామ్ అధికారులు తెలిపారు. అన్ని రకాల విత్తనాల ధర కిలో 1,200కే లభిస్తోందంటున్నారు. నకిలీ విత్తనాలతో మోసపోకుండా రైతులు నాణ్యమైన వంగడాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు.